రంగయ్య అపారమైన ఆంజనేయ స్వామి భక్తుడు. ప్రతినిత్యం ఆంజనేయ స్వామి పూజ చేస్తూ ఉంటాడు. అలాగే ఊర్లోని వాళ్ళ బాగు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎన్నో ఏళ్ల నుండి ప్రయత్నం చేస్తూ ఉన్నాను, కానీ ఊర్లోని వారి మనసులు మాత్రం మార్చలేకపోతున్నాను. నిజానికి ఈ ఊరిలో ఒక్క గుడి కూడా లేదు. ఎన్నో ఏళ్ల నుండి కనీసం ఒక చిన్న శివాలయాన్ని కూడా నిర్మించాలనుకుంటున్నాను, కానీ ఊరి జనం అసలు నా మాటే వినటం లేదు. అలా రంగయ్య బాధపడుతూ ఉంటాడు. ఇంతలో రంగయ్య స్నేహితుడైన వీరయ్య అక్కడికొస్తాడు. ఏమిటి రంగయ్య, ఏం ఆలోచిస్తున్నావు? అదే, మన ఊర్లో గుడి నిర్మాణం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అర్రే, ఎన్నిసార్లు చెప్పాను ఆ ఆలోచనని మానుకోమని. మన ఊర్లోని వారు కేవలం వారి సంతోషాలకి,